మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం. ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం. సెలవుల్లో వెళ్లాల్సిందిగా ఏపీసీఎస్ కు సంకేతాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ముందే వెళ్తారని ప్రచారం. తమ డెప్యుటేషన్ రద్దు చేయాలని పలువురు అధికారుల దరఖాస్తు. తమను మాతృ సంస్థకు పంపాలని విన్నపం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం. మొత్తం 4 రౌండ్లో కొనసాగనున్న కౌంటింగ్. రేపాటి కేసులో హేమ విచారణ. డ్రగ్స్ వినియోగంపై ఆరా. తెలుగు రాష్ట్రాల్లో పలకరించిన తొలకరి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. T20 వరల్డ్ కప్ లో ఖాతా తెరిచిన భారత్. ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. 3వ రౌండ్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2వ రౌండ్లో ఫలితం తేలకపోవడంతో 3వ రౌండ్లో ఓట్లు లెక్కిస్తున్నారు. ఇక 2 రౌండ్లలో 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 70,785 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకురికి 20,037 ఓట్లు వచ్చాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. 3వ రౌండ్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2వ రౌండ్లో ఫలితం తేలకపోవడంతో 3వ రౌండ్లో ఓట్లు లెక్కిస్తున్నారు. 2 రౌండ్లలో 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 70,785 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకురికి 20,037 ఓట్లు వచ్చాయి.
ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. 9న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది. భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 9న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది. భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఏపీకి డెప్యుటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా గనుల శాఖ ఎండీ విజయ వెంకటరెడ్డి సిఎస్కు దరఖాస్తు చేశారు. అంతేకాకుండా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా తనను వెంటనే బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా అభినవించారు. మరోవైపు తన మాతృశాఖకు రిలీవ్ చేయాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి సిఎస్ను కోరారు. ఇక వీటితో పాటు ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్న వారిలో ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. గతంలో డెప్యుటేషన్పై వచ్చిన అధికారులపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో వారిని రిలీవ్ చేయాల్సిందిగా సిఎస్ను కోరుతున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. రావత్తో పాటు తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సిఐడి చీఫ్ సంజయ్ వెనక్కు తీసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో బుధవారం కలిశారు. కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు. కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. ప్రమాణ స్వీకార సమయం, స్థలం వివరాలు చెబితే ఏర్పాట్లు మొదలు పెడతామని జీఏడీ కార్యదర్శి అన్నారు. ఖరారు కాగానే కబురు పెడతామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండటాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయన బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తులు పంపింది. వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎస్ను టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాత నెలలో బ్యాంకు ఖాతాలో వేయించింది. దీనివల్ల వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత కలిగేలా వారిని రెచ్చగొట్టడానికి సీఎస్ ఇలా చేశారని టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి ఏనాడో బటన్ నొక్కిన పథకాలకు సరిగ్గా పోలింగ్ ముందు లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయాలని అధికార యంత్రాంగం చూడడం కూడా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దారితీసింది. చివరకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పంపిణీని నిలిపివేయించింది. ఇక విశాఖ చుట్టుపక్కల అసైన్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన, టీడీపీ బహిరంగంగా ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటికే తప్పుకుని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలంటేనే ఎన్నో విశేషాలు ఉంటాయి. మామ అల్లుళ్ళు, అత్తా కోడళ్ళు, తండ్రి కొడుకులు ఒకే పార్టీ నుంచి లేదంటే వేరువేరు పార్టీల నుంచి పోటీ చేయడం ఎన్నో చూస్తూనే ఉంటాం. ఫలితాల్లోనూ ఇలాంటివే ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గరి బంధువులు విజయం సాధించడం, అలాగే రకరకాల సెంటిమెంట్లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎన్నికల ఫలితాల్లోనూ అలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ ఈ ఎన్నికల్లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని విశేషాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా ఎన్నికలన్నాక కొన్ని సెంటిమెంట్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఎక్కువగా చెబుతుంటారు. ఆ రకంగా చూస్తే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక స్థానం మినహా అన్నింటిలో విజయం సాధించారు. దీంతో కూటమి రాష్ట్రంలో అధికారాన్ని ఒడిసిపట్టింది. అనంతపురం జిల్లా ఉరవకొండ సెంటిమెంట్కు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడింది. సాధారణంగా ఇక్కడి నుంచి విజయం సాధించిన అభ్యర్థికి సంబంధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. 2019లో పయ్యావుల కేశవ్ ఇక్కడి నుంచి విజయం సాధించగా టీడీపీ ఓటమి పాలైంది.
కానీ ఈసారి మాత్రం ఆ రికార్డు తిరగరాసింది టీడీపీ కూటమి. ఉరవకొండ నుంచి మరోసారి పయ్యావుల కేశవ్ పోటీ పడి గెలుపొందగా టీడీపీ కూటమి సైతం విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. తద్వారా సెంటిమెంట్ను చెరిపివేసింది. ఎన్నికల ఫలితాల్లో తాడేపల్లిగూడెం ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. 1999 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీని గెలిపించారు. ఈ క్రమంలోనే 1999లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా 2004లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన తరపున పోటీ చేసిన క్యాండిడేట్లు విజయం సాధించారు. దీంతో మొత్తం 6 సార్లు ఎన్నికలు జరగగా 6 వేర్వేరు పార్టీలు విజయం సాధించాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ నేత మంత్రి వేణుగోపాలకృష్ణపై 64,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారాయన. బుచ్చయ్య చౌదరి ఎన్నికల్లో గెలవడం ఇది 7వసారి. కేవలం ఇవే కాదు, కొన్ని కుటుంబాలకు చెందినవారు, దగ్గరి బంధువులు సైతం ఈ ఎన్నికల్లో గెలిచినా ప్రధానంగా చెప్పుకోవాల్సింది నారా నందమూరి కుటుంబాలు, వారి బంధువుల గురించే. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసి విజయం సాధించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగి విక్టరీ కొట్టారు. లోకేష్ మావయ్య, చంద్రబాబు బావుమరిది బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ గెలుపు సాధించారు. ఇక బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. మరోవైపు రాజమహేంద్రవరం ఎంపీగా బరిలో దిగిన నందమూరి బాలకృష్ణ సోదరి పురంధేశ్వరి సైతం విజయం సాధించారు. అంతా గెలవడం, పైగా రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆదిలాబాద్ ఇలాఖాలో మరోసారి కమలం సత్తా చాటింది. వరుసగా రెండోసారి కాషాయం జెండాను రెప్పరెప్పలాడించింది. బీఆర్ఎస్ నుంచి చివరి నిమిషంలో బీజేపీలోకి జంప్ అయిన గోడెం నగేష్ను విజయం వరించింది. 90,000 మెజార్టీతో గెలిచి ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించారు. ఆదిలాబాద్ గడ్డపై మరోసారి కాషాయ జెండా రెప్పరెప్పలాడింది. సిట్టింగ్ సీటును పదిలంగా కాపాడుకుని బీజేపీ సత్తా చాటింది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గోడెం నగేష్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ఓడించి విజయ ఢంకా మోగించారు. 90,652 ఓట్ల మెజారిటీతో ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై గెలుపు సాధించారు. కారు హస్తం ఎన్ని ఎత్తులు వేసినా అంతకు పై ఎత్తులు వేసే విజయకేతనం ఎగురవేశారు. రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. అంతేకాదు, అధికారం చేజిక్కించుకుని ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ ను సైతం ఓడించారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఆదిలాబాద్లోనూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా సాగింది. అయితే బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ గెలుపుతో బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో బీజేపీ సత్తా చాటింది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ ముథోల్ నియోజకవర్గంలో 81,683 ఓట్ల ఆధిక్యతతో నగేష్ విజయం ఖరారైంది. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు 58,227 ఓట్ల మెజార్టీ రాగా ఇప్పుడు నగేష్కు అంతకంటే ఎక్కువ మెజార్టీని సాధించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ 73,931 ఓట్లు సాధించగా బీజేపీ 47,056 ఓట్లు సాధించింది. దీంతో కాంగ్రెస్ 26,940 ఓట్ల ఆధిక్యత ప్రదర్శించింది. అలాగే నగేష్ సొంత నియోజకవర్గమైన బోధ్లో బీజేపీ కేవలం 4,914 ఓట్లతో కాంగ్రెస్ పై స్వల్ప ఆధిక్యతను మాత్రమే సాధించడం గమనార్హం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ గోడెం నగేష్ ఆత్రం సుగుణపై కేవలం 5,338 ఓట్లు సాధించారు.
అయితే మరో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రాతినిధ్యం వహించే సిర్పూర్ టీలో నగేష్కు 8,369 ఓట్ల ఆధిక్యం రావడం విశేషం. ఇలా లెక్కలు చూసుకుంటే విజయదుందుబి మోగించడంలో నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఆధిక్యతనే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇకపోతే ఆదిలాబాద్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో అనుకున్న రీతిలో ఓట్లను సాధించుకోలేకపోవడంతో గెలుపు చేజారింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించినా, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేసినా మళ్లీ ఓటమి రుచి చూపించారు ఆదిలాబాద్ వాసులు. అయితే చివరి నిమిషంలో నేతల మధ్య సమన్వయ లోపం, కొంతమంది ఏకపక్ష వైఖరికి పార్టీకి నష్టం చేకూర్చిందని మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదన్న విమర్శ వినిపిస్తుంది. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ఖానాపూర్లోనూ బీజేపీ 13,519 ఓట్లు సాధించిందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహించే బోధ్, బీజేపీ ఇలాఖా అయిన సిరిపూర్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినా నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు సాధించలేకపోయింది. ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పదవీకాలం ముగిసిన కేంద్ర మంత్రి మండలికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మోదీ 2.0 ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేశారు. త్వరలోనే మోదీ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్డీఏ నేతలు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీఏ పక్షాలు మోదీని కూటమి పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. రేపు రాష్ట్రపతిని మోదీతో పాటు ఎన్డీఏ నేతలు భేటీ కానున్నారు. ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. ఈ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన హస్తం పార్టీ అనేక చోట్ల అధికార బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్తో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానాల నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్బరేలీకి పరిమితమవుతారా, లేక ఆపన్న హస్తం అందించిన వైనాడ్ నుంచే కొనసాగుతారా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. వైనాడ్ లోక్సభ స్థానం పరిధిలోని 3 జిల్లాల్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో వైనాడ్ జిల్లాలో 2 ఎస్టీ రిజర్వ్డ్ కాగా మలప్పురంలో 1 ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే. కోజికోడ్ జిల్లాలో క్రైస్తవ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పంటలకు మద్దతు ధర, పంట నష్టం, గిరిజనుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండడంతో పాటు జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశాయి. చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటివి ప్రస్తావించిన కాంగ్రెస్ కల్పిట్టాలో ఏప్రిల్ 3న రాహుల్ నిర్వహించిన రోడ్ షో ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. గతంలో మిత్రపక్షంగా ఉన్న ఐయుఎంఎల్ జెండాలను ప్రదర్శించడం ఇబ్బందికరంగా మారడంతో ఈసారి పార్టీ జెండాలను పక్కన పెట్టి రంగురంగుల బెలూన్లను ప్రదర్శించి వివాదం లేకుండా చూసుకోవడం వంటివి కలిసొచ్చిన అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇక సిపిఐ నుంచి అన్ని రాజా, బీజేపీ నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ పోటీలో కొనసాగారు. ఈ నియోజకవర్గం గురించి పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీపై ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఒకవేళ ఉత్తరాది నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయన రాయ్బరేలీకి వెళ్లిపోతారని కాషాయ పార్టీ ప్రచారం చేసింది. అయినప్పటికీ వైనాడ్ నుంచి రెండోసారి 3.64 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.